కనిపించే 3 సింహాలు చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని చెప్పేసి ఆ రోజు సాయి కుమార్ పోలీస్ స్టోరీలో ఒక డైలాగ్ కొట్టాడు. వాస్తవానికి ఆ కనిపించని 4వ సింహం అయినటువంటి పోలీసు నిద్ర మత్తులో ఉంటే కనిపించే మా బీజేపీ సింహం రఘునందన్ రావు గారు వారిని తట్టి లేపేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇంకా నిద్రమత్తులో ఉన్నట్టు పోలీసులు నటించడం చాలా దుర్మార్గమే. నిద్ర పోయినోని లేపొచ్చు, కానీ నిద్రలో ఉన్నట్టు నటించటోని లేపడం మాత్రం చాలా కష్టం. అది మళ్ళొక్కసారి హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ఈ రేపు ఘటనలో ప్రూవ్ అయిపోయింది. రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి దొంగ ఎవరో బట్టబయలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఆ దొంగను పట్టుకోవాల్సింది పోయి నువ్వు దొంగను ఎట్లా బట్టబయలు చేస్తావని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి ఈరోజు రఘునందన్ రావును కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం ఏ విధంగా మీరు చేస్తారో ఒకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 28వ తేదీ ఘటన జరిగితే 31వ తేదీ వరకు పోలీసులు ఏం చేసిండ్రు? మీరు ఏం విచారణ చేపట్టిండ్రు? నిందితులను ఎందుకు పట్టుకోలే? నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేయలేదు? ఎవరి ఒత్తిడి మేరకు ఈ రకంగా మీరు ప్రవర్తించిండ్రు? ఈ విషయాల మీద పోలీసులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే రఘునందన్ రావు మీద ఇంటెలిజెన్స్ను పెట్టేటువంటి శ్రద్ధలో పావుల వంతు మీరు నిందితుల మీద పట్టుకునే దాని మీద పెట్టినా కూడా ఈరోజు ఇప్పటికే నిందితులందరూ కూడా అరెస్ట్ అయ్యేటోళ్ళు. మీ నిర్వాకం వల్లనే కదా ఈరోజు ఒక నిందితుడు దుబాయ్ వారిపోయింది. ఇదంతా కూడా కేవలం సీఎం డైరెక్షన్లో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పేరేంది? కారు. అంటే కారు నడిపినోడు అవసరం లేదు, కారులో కూర్చున్నోడు అవసరం లేదు, కానీ కారును మాత్రం ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు. వాస్తవమే, కారు వల్లనే ఈరోజు ఇంత కంగారు అనేటువంటి విషయం తెలుసు. కానీ ఆ కారులో కూర్చున్నోడు, కారు నడిపేటోడు, కారుకు ఫ్యూయల్ కొట్టించినోడు, వీళ్ళందరి పేర్లు స్పష్టంగా మీరు నమోదు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటం ఆగదనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ పోలీసులను ఉపయోగించి మీరు రాజకీయంగా ఒక కేసు పెట్టి రాజకీయంగా రఘునందన్ రావు గారిని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ రఘునందన్ రావు రాజకీయ నాయకుడితో పాటు ఒక వకీల్ సాబ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రఘునందన్ రావు గారు నల్లకోటు వేసుకున్నాడంటే మీ చీకటి రాజ్యాన్ని మొత్తం ప్రపంచానికి చూపెడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మీరు వరంగల్లోని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఆ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజయ్య గారిని నిర్దాక్షిణ్యంగా ఏదో ఒక కారణం చూపెట్టి బర్తరఫ్ చేసింది కదా. ఈరోజు స్వయంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయిన మొత్తం కూడై కూస్తున్నది ప్రపంచం అంతా. మరి ఈ ఉప ముఖ్యమంత్రిని ఎందుకు బర్తరఫ్ చేస్తలేరు? అంటే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? వాళ్ళకో చట్టం ఉంటుంది వీళ్ళకో చట్టం ఉంటుందా? సిగ్గుండాలే. మీరు కేవలం ఒక వర్గం కోసం, ఒక వర్గం యొక్క ఓట్ల కోసం ఇంత సిగ్గుమాలిన చర్యకు పాల్పడడం నిజంగా ఈరోజు చాలా దురదృష్టకరం. తక్షణమే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారిని బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఆయన బర్తరఫ్ అయితే తప్ప విచారణ సరైనటువంటి దిశలో కొనసాగదు. కాబట్టి వెంటనే వారిని బర్తరఫ్ చేసి మరి యావత్ మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు గతంలో జరిగినటువంటి ఈ ఘటనలో నిందితుడిని ఎన్కౌంటర్ చేసింది కదా, మరి ఈ హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ఈ ఘటనలో ఉన్నటువంటి నిందితులను ఎన్కౌంటర్ చేసేటువంటి దమ్మున్నదని అడుగుతున్నాం. వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఎందుకని అడుగుతున్నాం? ఎవరికి కొమ్ము గాయడానికి ఈ రకమైనటువంటి నాటకం ఆడుతున్నారని అడుగుతున్నాం. ఇదంతా కూడా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కాబట్టి వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి మహిళా లోకానికి క్షమాపణ చెప్పి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. దుబాయ్లో ఉన్నటువంటి వారిని కూడా పట్టుకొచ్చి వెంటనే బొక్కలేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.